చిట్టి కాకరకాయలు నాకన్నా మా నాన్నకి చాలా ఇష్టం అండి. అందుకని ఈ కాకరకాయలు ఎక్కడ కనిపించినా ఓపికతో కోసుకొని ఇంటికెళ్ళి మా నాన్నగారికి కూరొండి పెడతాను. చాలా ఇష్టంగా తింటారు. ప్రకృతి నుంచి దొరికే ప్రతి వస్తువు మనకి అమూల్యమైనదేనండి. ఇంతకీ నాకు ఎన్ని కాయలు దొరికాయో మీకు కూడా చూపిస్తాను రండి. అందరికీ నమస్తేనండి. ఇవేంటో మీకు తెలుసు కదా, చిట్టి కాకరకాయలు. ఇవి కంచెల్లో అలా దొరుకుతుంటాయండి. అనుకోకుండా మా తోటలో కూడా ఈ కంచెలో మొలిచాయి. వీటిని చెట్టు నుంచి కోయడం ఒక ఎత్తు అయితే, మళ్ళీ కూర కోసం కోయడం ఇంకో ఎత్తు అయిద్దండి. ఎందుకంటే చిన్న చిన్న కాయలు కదా, కోసేటప్పుడు చేతిని తెగే అవకాశం కూడా ఉంటుంది. అందుకని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు కాదు. కాకపోతే ఇది ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మెడిసిన్ గా పనిచేస్తుందండి. మొక్కజొన్న చేనుకి పామాయిల్ తోటకి పనికొస్తుంటారు కదండి, వాళ్ళు ఈ కాయల్ని ఎతికి మరి కోసుకెళ్తున్నారు. ఈసారి లక్కీగా నాకు దొరికినాయి ఈ కాయలు. ఒకప్పుడు ఈ కాయలు కంచెల్లో కాసి పండి అవి పాడైపోయాయి. ఇప్పుడు ఈ కాయలు దొరకాలంటే కష్టం అవుతుందండి. ఒకసారి దగ్గరగా రండి, చూపిస్తాను. చూడండి, ఇంత చిన్న చిన్న పిందులు ఉన్నాయి కదా, ఇవి కూడా కోసుకెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఏది పుట్టుకున్నా ఏది చూసినా మెడిసిన్ అంటున్నారు, పట్టుకొని వెళ్ళిపోతున్నారు. మళ్ళీ దొరికిద్దో లేదో అని. వాళ్ళు కొయ్యంగా మిగిలినయే మనకు దొరుకుతున్నాయి. జాగ్రత్త అయితే చేస్తున్నాము. ఈ కాయలు మనకు దొరకడం అదృష్టమా లేకపోతే దొరుకుతాయో దొరకవా అన్నది పక్కన పెడితే, వాళ్ళు కొయ్యంగా మిగిలిని మనకు దొరికింది అదృష్టం అనుకొని మనం కోసుకొని వెళ్ళాలండి. ఎందుకంటే ఏ టైంలో వాళ్ళు వచ్చి కోసుకెళ్తారో మనకు తెలియదు కదా. మనం వచ్చిన టయానికి మనకి ఏది దొరికిద్దో అదే మన అదృష్టం అనుకొని కోసుకొని తీసుకెళ్ళాలి. ఇంతకీ ఎన్ని కాకరకాయలు దొరికినాయి అనుకుంటున్నారు? పావు కేజీకి ఎక్కువ, కేజీకి తక్కువ. ఎంత బాగున్నాయో చూడండి. ఇలాంటి మనకి మార్కెట్ లో కూడా దొరకవండి. ఎందుకంటే ఇవి చాలా చిన్నగా ఉంటాయి కదా. ఒకవేళ అమ్మే వాళ్ళు కూడా కొయ్యాలన్నా ఇబ్బంది అనిపించింది. అందుకని అన్ని కాయలు కొయ్యలేరు. ఇలాంటి కాకరకాయలు మీకు ఎక్కడైనా కనిపిస్తే ఓపికతో కోసుకొని ఇంటికి తీసుకెళ్లి మంచిగా కూర వండుకొని తినండి. మనకి ప్రకృతి నుంచి దొరికే ప్రతి ఒక్క కూరగాయ అయినా ఏదైనా చాలా అమూల్యమైనవండి. వాటిని మనం వృధా చేయకూడదు. ఈ చిట్టి కాకరకాయలు నాకన్నా మా నాన్నకి చాలా ఇష్టం అండి. అందుకని ఈ కాకరకాయలు ఎక్కడ కనిపించినా ఓపికతో కోసుకొని ఇంటికెళ్ళి మా నాన్నగారికి కూరొండి పెడతాను. చాలా ఇష్టంగా తింటారు. ఎంత ఇష్టంగా తింటారంటే మాటల్లో చెప్పలేనండి. ఆ సంతోషం ముందు నేను కష్టపడి కోసింది గుర్తుకు రాదండి. మీరు కూడా మీకు నచ్చిన వాళ్ళ కోసం వాళ్ళకి ఇష్టమైన కూరగాయలు కోసుకెళ్ళి వంట చేసి పెడితే వాళ్ళు ఎంత ఆనందంగా తింటారో అది మాటల్లో చెప్పలేరు కదా. వాళ్ళు ఎలా ఆనందపడ్డారో నాకు కామెంట్ రూపంలో తెలపండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.